మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏందమ్మా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతని ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూస్తే ఇక్కడ కుమార్తె యొక్క కుమారుడు. సో లోకంలో మనం ఆలోచించినట్టయితే యువరాజు అని పిలుచుకోవచ్చా? మరి ఒక ఏజ్ ఆయన మీద పడుతున్నప్పుడు అంట, మరి పెద్దగా అవుతున్నటువంటి వయసు పెరుగుతున్నటువంటి తరుణంలో మోషే గారు మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగంను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి మోషే అనుకుంటే ఆయన దేవుడు ఉన్నటువంటి ఫరో కుమారుడు కాబట్టి ఆయన అనుకుంటే సుఖభోగాలు అనుభవించలేడా, ధనం అనుభవించలేడా, లేకపోతే ఆయన ఇష్టానుసారంగా బ్రతకలేడా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి లేకపోతే వాళ్ళ అమ్మ పలుకుబడి అయినా వారికి ఉన్నటువంటి హోదాను బట్టి అయినా మరి ఈ వ్యక్తి ఒక రాచరికత్వంలో ఎదగడం సాధ్యమేనా? అది అల్పకాల శ్రమలను పాపభోగం అనుభవించడం కంటే అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె అని అనిపించుకోవడం కూడా ఆయనకు ఒప్పుకోలేదంట ఉంటాం. కానీ ఈ వ్యక్తి చూస్తే ప్రారంభ దశలలోనే తగ్గింపు స్వభావము కలిగి మరి దేవుని కొరకు బ్రతకడము ప్రారంభించాడు, దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. రాబోయే దినములలో కలిగే ఆశీర్వాదం మీద ఆయన కన్ను దృష్టి పెట్టిండంట. మనం ఏమనుకుంటామంటే మనకేమొస్తుంది చర్చికి పోతే? మనం అనుకుంటాం దేవునితో ఉంటే మనకేమొస్తుంది? చాలామంది చెప్తా ఉంటారు ఏంటంటే మేము చదువుకోవాలి జాబ్ కొట్టాలి అనుకున్నాం. ఓకే, ఇలిటరేట్గా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు, చదువుకోవాలి, ఉన్నతంగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ ఆ చదువు మనల్ని లోకం వైపు నడిపించొద్దు. ఆ చదువు మనల్ని దేవుని వైపు నడిపించే రీతిగా ఉండాలని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే అతడు ప్రతిఫలముగా అవన్నిటినీ కూడా వద్దనుకొని దేని మీద దృష్టి పెడుతుందంట? భవిష్యత్తులో నాకు దేవుని నుంచి ఏమొస్తుందో దాని మీద నేను దృష్టి పెడతా. మోషే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మోషే మంచి ప్రావీణ్యుడు. మోషే మరి ఆయనకున్నటువంటి ఇంటలెక్చువల్ మైండ్ తోటి ఆయన థింక్ చేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యంలో మనం చూస్తే అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ క్లియర్గా ఆయన గురించి రాయబడి ఉంది. ఏంటంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ 7వ అధ్యాయం 22వ వచనం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. మోషే దేవుని మీద మోషే గారు ఆధారపడడం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆ భయము ఆ భక్తిలో మరి ఉన్నాడు కాబట్టి దేవుని జ్ఞానము చేత మరి ప్రావీణ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుండి వచ్చింది. మనం ఏం చేస్తాం? మనం ఈ లోకంలో మనమే ఏదో సంపాదించుకోవాలి, మనం ఏదో డిగ్రీ సంపాదించుకోవాలి, ఏ రీతిగానో చదవాలి, ఏదో డిగ్రీ చేయాలి, భవిష్యత్తులో ఎక్కడనో సెటిల్ కావాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అని అనుకుంటాం. కానీ నీ భవిష్యత్ అంతా కూడా నీ దేవుని మీద ఎప్పుడైతే పెడతావో దేవుడు అప్పుడు నీ భవిష్యత్తును నడిపిస్తాడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి సకల విద్యలందు అభ్యసించిన వాడంట. అంటే అంత జ్ఞానం ఉన్నతమైన వ్యక్తి తయారు చేయబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. నీకు రావాలి అంటే మొదటి స్టెప్ నువ్వు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి.
నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, మోషే గారు మరి సకల విద్యలందు ప్రావీణ్యుడైతే మనము దేంట్లో ప్రావీణ్యులం, దేంట్లో మరి అభిషక్తులం, దేంట్లో విద్యావంతులం, మరి దేంట్లో దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలో ఆ యొక్క గమ్యంకి నువ్వు చేర్చబడాలి అంటే, మొదటిగా నువ్వు స్థిరపరచబడాలి అంటే, మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యము ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము నడుచుకోవాలి. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే నా నీతిని మొదట వెతకాలి. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము దేన్ని వెతుకుతుంటున్నాం, దేన్ని అనుసరిస్తుంటున్నాం, దేని కొరకు మనము మరి ప్రయాసపడుతుంటున్నాం ఈ లోకంలో. నీ జీవితంలో మన చుట్టూ అనేక మంది కాంపిటీటర్స్ ఉంటారు. మన జీవితంలో మనం చూస్తుంటే మన స్నేహితులలో మరి అంతగా చదువుకొని ఉన్నతమైన స్థితికి అనుకుంటా ఉంటారు. మన స్నేహితులు పైకి పోతుంటే మనం అక్కడే ఆగిపోతే దేవుని దృష్టిలో మనము ఓడిపోయిన వారంగా ఉంటాం. మోషే గారు చూస్తే భవిష్యత్తులో కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచిందంట. నీ భవిష్యత్తు దేవుని చేత స్థిరపరచబడాలి అని అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, వాక్యము ఏ రీతిగా నీకు బోధించినా ఆయన రాజ్యము నీతి మొదట వెతికినప్పుడు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గమ్యానికి, లేకపోతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బహుమానము నీకు లభిస్తుంది. మోషే గారు చూసారా, మరి సకల విద్యలందు ప్రావీణ్యుడు. మరి మనము దేంట్లో ప్రావీణ్యులం అంటే చెప్పబడినప్పుడు విశ్వాసమును బట్టి, దేని మీద విశ్వాసమును బట్టి, లోకంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కాదు, స్నేహితుల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కాదు, బంధువుల మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి. ఐగుప్తు ధనము కంటే, అంటే మోషే గారు దేన్ని తిరస్కరిస్తున్నాడంటే లోకాన్ని తిరస్కరిస్తున్నాడు. మోషే గారు దేన్ని తిరస్కరిస్తున్నాడంటే ధనాన్ని తిరస్కరిస్తున్నారు. మోషే గారు మరి దేన్ని తిరస్కరిస్తున్నారంటే ఆయనకున్నటువంటి పలుకుబడిని, ఆయనకున్నటువంటి హోదాను, ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క రాజభోగాలన్నింటినీ కూడా తిరస్కరించి క్రీస్తు మీదనే ఆయన దృష్టి ఉంచుతుండే. ఎందుకంటే భవిష్యత్తులో కలగబో బహుమానం మీద ఆయన దృష్టి ఉంచాడు. సకల విద్యలలో ప్రావీణ్యుడు. నీకు ఆ జ్ఞానము కావాలి అని అనుకుంటే అట్టి జ్ఞానం మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మొదట ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాడు. కనుక అతడు ప్రతిఫలముగా ఇవన్నిటికీ బదులుగా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే క్రీస్తునే కోరుకుంటున్నాడు, దేవుణ్ణే కోరుకుంటున్నాడు. నీ మొదటి స్టెప్ ఎక్కడ ఉండాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులు, యవన పిల్లలు, నీ భవిష్యత్తును కట్టుకుంటున్నటువంటి సమయంలో మోషే గారు అంట, ఆ వాక్యం చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, మరి మనము దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? దేని మీద యవనస్తులు కానీ మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? వాక్యం చెప్తుంది, నీ విశ్వాసము క్రీస్తు మీద ఉంటే, నీ విశ్వాసము దేవుని మీద ఉంటే. విశ్వాసము ఎట్లా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. చెప్తుంది ఏంటంటే వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. దైవికమైనటువంటి మాటలు ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ మాటలు క్రీస్తుని కూర్చున్నటువంటి మాటలు అయితే, ఆ మాటలు దేవుడు నిన్ను ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యానికి దేవుడు తీసుకువెళ్తా. జీవితంలో దేవుడు నాయకుడైతే, నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే, నీ జీవితంలో దేవుని ప్రావీణ్యతను పొందుకుంటే, ఈ లోకంలో ఎంతమంది కాంపిటీటర్స్ నీకు వచ్చినా, ఈ లోకంలో ఎంతమంది మరి శత్రువులు నీకు వ్యతిరేకంగా లేచినా, దేవుని ప్రణాళిక స్థిరపరచబడుతుంది. దేవుని ప్రణాళిక నీ జీవితంలో కట్టబడుతుంది. దేవుని ప్రణాళిక చేత నీ జీవితము నడిపించబడుతుంది. ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించిన వ్యక్తి ఈరోజు ఎక్కడ ఆగిపోయినావు? నీ జీవితం ఎక్కడ స్టాగ్నెట్ అయిపోయింది? నీ జీవితం ఎక్కడ ఆగిపోయింది? నీ జీవితము దేవునికి ఇచ్చేసేయి రాత్రి. దేవా, మోషను నేను చూస్తున్నా. మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడంట. నేను నా స్నేహితుల కంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి.
నా బంధువుల కంటే నేను ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి. డబ్బు ఏం చేస్తుందంటే లోకము వైపు నడిపించేటట్టు సాతాను చేస్తాడు. వాక్యం వస్తుందంటే నువ్వు దేవునిలో దినదినం ఎదుగుతుంటే, క్రీస్తు వాక్యం మీద, దేవుని వాక్యం మీద నువ్వు కట్టబడితే సాతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. శ్రమలు వస్తూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి, దుఃఖం వస్తూనే ఉంటాయి. అవన్నిటినీ ఇక్కడ చూస్తే పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో యొక్క కుమారుడని అనిపించుకున్నటకు, కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అదే నీకు నీ భవిష్యత్తులో కలగబో బహుమానం యందు దృష్టి ఉంచితే నువ్వు చేయవలసింది ఏంటంటే మొదట ఆయన రాజ్యము నీతిని మొదట అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడుతుంది. నిర్గమకాండ 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండ యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఏం చేస్తున్నట? సకల విద్య కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నట అంటే మోషే ఆయన ప్రారంభము దశ ఎక్కడ ప్రారంభమైంది? మోషే గారి పరిస్థితి ఏందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నది? ఇక్కడ ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చానంట. చూడండి, ఈ వాక్యంలో మన మోషన్ చూసిన మొదటి పని ఎక్కడ చేస్తుండే, ఏం పని చేస్తుండే? ఆయన మందలను మేపుకుంటున్నాడు. దావీదును చూస్తే ఆయన మొదటి స్థితి ఏంది? గొర్రెల కాపరి. మరి మనం ఎందుకు డైరెక్ట్గా ఏదో ఎక్కిపోవాలని ఎందుకు అనుకుంటాం? మొదట చెప్పండి, మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడుతుంది. చూద్దాం, ఎంత మంచి మాట ఇది. మోషే తేల్చుకోవాల్సినటువంటి 2 విషయాలు ఆయన ముందు నిలబడ్డారు. దేవుడా, లోకమా. మోషేకు కావాల్సింది ఏంది? దేవుని వెంబడించడమా, లోకాన్ని వెంబడించడమా? 2 విషయాలు. మోషే గారు ఎన్నుకున్నది ఏంది? దేవుణ్ణి. రెండోది ఐగుప్తు ధనమా, క్రీస్తు విషయమైనటువంటి నిందన, అల్పకాల పాపభోగమా, దేవుని ప్రజలతో శ్రమన, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడమా, అధికారాన్ని త్రోసివేయడమా? ఆలోచించడం మొదలుపెట్టాడు మోషే గారు. ఆ మొదటి స్థానము నుండి ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టాడో, అంటే దేవుని నుండి దూరం చేస్తుంది. ధనం కావాలని మోసే కోరుకుంటే దేవుని నుండి దూరం అయిపోతావు. దేవుని డబ్బు కావాలని అనుకుంటే దేవుని నుండి దూరం అవుతూ వస్తుంటాం, దేవుని ప్రణాళిక నుండి దూరం అయిపోతూ వస్తుంటాం. కానీ దేవుని మీద దృష్టి ఉంటే నీకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహించేటట్టు చేస్తాడు. అవన్నీ కూడా దేవుని మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. మోషే గారు చేసింది కూడా అదే. దేవుని ప్రణాళికలో స్థిరపరచబడాలి, దేవుని ప్రణాళికలో మరి నాటబడాలన్న ఉద్దేశంతో మరి అవన్నిటి కూడా తిరస్కరించడం. అల్పకాల పాపభోగము కొంత శారీరకమైనటువంటి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అది అల్పకాలమే. దాని గమ్యం మాత్రం మరణము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం వైపు పరిగెత్తలే, ఆ పాప భోగాల వైపు పరిగెత్తలే, దేవుని ప్రణాళిక వైపు పరిగెత్తడం మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా వద్దనుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడమా, అది కూడా తిరస్కారానికి గురి చేసుకున్నాడు. కనుక మన జీవితాల్లో దేన్ని బట్టి అతిశయిస్తుంటున్నాం? మన జీవితంలో ఉన్న పలుకుబడిని బట్ట, మనకున్నటువంటి ఆస్తుపాస్తులను బట్ట, మనకున్నటువంటి ధన సంపదలను బట్ట, మనకున్నటువంటి చదువును బట్ట. అంటే మోషే గారు అవన్నిటిని కూడా తిరస్కరించి ఏం చేస్తున్నాడట? హోరేబ్ దగ్గర ఏం చేస్తున్నట? మందను, తన మామ హిత్రో యొక్క మందను కాసుకోవడం మనం చూస్తుంటున్నాం. కనుక ఇర్మియా 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు శౌర్యమును బట్టి, దేన్ని బట్టి అతిశయింపాలంట? అతిశయించొద్దంట. దేని బట్టి? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఎందుకంటే దేవునిలో దీనత్వము కలిగి ఉంటే ఆ దీనత్వము నిన్ను దేవుని యొద్దకు చేరుస్తుంది.
ఆ దీనత్వము దేవునిలో ఉన్నటువంటి గుణాన్ని పొందుకుంటుంది. ఆ దీనత్వము క్రీస్తును వెంబడించేటట్టు చేస్తుంది. డప్పు గల వారు ఎవరు కూడా దేవుని వెంబడించారు, దేవుని అనుసరించారు. దేవుని మరి మోషే గారు చేసింది కూడా అదే. తన జీవితంలో ప్రారంభం ఎక్కడైందట? అక్కడ మందలను కాపుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ చూద్దాం. 24వ అధ్యాయం. అతిశయించుడు వాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద ఉన్న కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించబడాలి. ఈరోజు దేన్ని బట్టి అతిశయిస్తున్నాము? దేవుని బట్టి అతిశయిస్తున్నావా? డబ్బును బట్టి అతిశయిస్తున్నామా? చదువును బట్టి అతిశయిస్తున్నామా? లేకపోతే ఇంకా ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయిస్తున్నాం? అంటే దేవుడు స్వయాన దేవుడు చెప్తుండంటే దేన్ని బట్టి అతిశయించాలంట? నువ్వు క్రీస్తును కలిగి ఉన్నందును బట్టి నువ్వు అతిశయించాలి. నువ్వు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినందుకు దేవుని బట్టి అతిశయించాలి. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నందుకు అందును బట్టి అతిశయించాలి. దేవుడు నీ ఎడల చేసిన కార్యములను బట్టి అతిశయించాలి. దేవుడు నీకు శ్వాసనిస్తున్నందుకు అతిశయించాలి. దేవుడు నీకు చూపిస్తున్నందుకు అతిశయించాలి. దేవుడు మరి ఒక దినము నీ జీవితంలో అనుగ్రహిస్తున్నందుకు నువ్వు అతిశయించాలి. మరి ఇక్కడ మోషే గారు ఆయన బ్యాక్గ్రౌండ్ మనం చూసినాం కదా, సమస్తమైనకున్నాయి. ఫరో కుమార్తె యొక్క కుమారుడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దది అది. దాన్నే తిరస్కరించిండంట. దాన్ని తిరస్కరించి దేవుని కొరకు జీవించడము ప్రారంభమైంది. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, భూమి మీద కృపచూ. రాత్రి వండుకొని పొద్దున కళ్ళు తెరిచిన చూడు, అందుని బట్టి అతిశయించు. రోడ్డు మీద పోతుంటే దేవుని నిన్ను కాపాడుతున్న చూడు, అందుని బట్టి దేవుని బట్టి అతిశయించు. నిలబడితే దేవుని ఆక్సిజన్, దేవుడు ఇచ్చినటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కదా, అందుని బట్టి అతిశయించు. నాకు పెద్ద బిల్డింగ్ ఉంది, నాకు కార్లు ఉన్నాయి, నాకు ఇంటి చుట్టూ బండ్లు ఉన్నాయి, నాకు ఉంచుకోవడానికి భూమి జాగాలు ఉన్నాయి, అందుని బట్టి అతిశయించు. అట్లా అంటే మరి మోసే పరిస్థితి ఏంది? ఐగుప్తు ధనము కంటే దేవుణ్ణి, అది భాగ్యమని ఎంచుకున్నంట. మన జీవితంలో ఈ అతిశయము ఉంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నామంట. ఇక్కడ చూస్తే భూమి మీద దేవుడు నీ ఎడల కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నాకు స్వస్థతనిస్తుండు, దేవుడే నా జీవితంలో కార్యాలు చేస్తుండు, దేవుడే నాకు ఐశ్వర్యం ఇస్తుండు, దేవుడే కృప చూపిస్తుండని పరిశీలన చేస్తున్నామా? సొంత తెలివిని బట్టి మనం అతిశయిస్తున్నామా? వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, ఎందుని బట్టి దేవుడు సంతోషిస్తాడు? నిన్ను దేన్ని బట్టి దేవుడు నీ జీవితాన్ని పట్ల సంతోషిస్తాడు చెప్పు? నువ్వు దేవునిని కలిగి ఉన్నందును బట్టి, దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి, దేవునితో నీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి నువ్వు తెలుసుకొని ఆనందిస్తే దాన్ని బట్టి మనం అతిశయించాలి తప్ప మన బ్యాక్గ్రౌండ్ బట్టో, మనకున్న స్తోమతను బట్టో, మనకున్న వాటిని బట్టో అతిశయిస్తే అది దేవుని రాజ్యానికి మనం ఎన్నటికీ కూడా వారసులం కాలేం. ప్రియ దేవుని సంగమా, కనుక హోదాను బట్టి అతిశయించడం అతనికి ఇష్టం లేదు మోషే గారికి. కారణం, అతిశయం ఏదైనా ఉందంటే భూమి మీద కృప చూపుచున్న నీతి న్యాయములు జరిగించిన దేవునిని బట్టే అతిశయించాలి. ఇప్పుడు మోషే ముందు మిగిలి ఉన్న అంశాలు ఏంటో తెలుసా? క్రీస్తు విషయమైనటువంటి నింద, దేవుని ప్రజలతో శ్రమ, అధికారాన్ని త్రోసివేయడం. మోషే గారి ముందున్నటువంటి సవాల్ ఏంటి? ఇప్పుడు క్రీస్తు విషయమైనటువంటి నింద. నువ్వు దేవునిలో దినదినం ఎదుగుతుంటే అనేకులు నిన్ను తృణీకరిస్తుండొచ్చు. నువ్వు దేవునిలో ప్రతి ఆదివారం చర్చికి వస్తుంటే, బుధవారం చర్చికి వస్తుంటే, దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుంటే అనేకులు నిన్ను నిందిస్తుండొచ్చు. నీకు దేవుని మందిరానికి వెళ్ళకుండా అనేకులు ఆపుతుండొచ్చు. అయినా మోషే గారు దృష్టి పెట్టింది ఎక్కడ? క్రీస్తు విషయమైనటువంటి నింద. దేవుని ప్రజలతో శ్రమ, అధికారాన్ని త్రోసివేయడము,
ఎప్పుడైతే మోషే గారు చేశారో వీటిని సంతోషంతో మరి స్వీకరించాడు. నిందలు, అవమానాలు, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అంతఃపురాన్ని విడిచి అరణ్యానికి చేరి మందలు కాసుకుంటున్నాడు. చూసారా ఏం కాసుకుంటున్నాడు? ఇవన్నిటిని విడిచి ఎక్కడ పోయింది ప్రారంభము? జీవిత ప్రారంభం ఎక్కడ? మందలు మేసుకుంటున్నాడు. యువరాజు మందల కాపరిగా మారాడు అనొచ్చు. యువరాజు మందల కాపరిగా మారాడు. తప్పేం లేదు, తగ్గించుకున్నాడు. బైబిల్ అదే చెప్తుంది, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. మోషే గారు తగ్గించబడ్డాడు, దేవుని నామం కనపరచబడింది. కారణం విశ్వాసం బట్టి అతని ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మీద మోషే దృష్టి ఉంచాడు. నేను ఇచ్చే సలహా సూచన ఏంటో తెలుసా? మన పరిస్థితులను బట్టి మనం అతిశయించొద్దండి, క్రీస్తుని బట్టి నువ్వు అతిశయించు. ఎందుకంటే ఇక్కడ రాయబడి యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయించబాలి. నీలో దేవుడు ఉంటే, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే, నో మ్యాటర్ నీకు ఎంత పెద్ద శత్రువుల్ని చుట్టున్నా, ఎంత పెద్ద అపాయాలు నీకు వచ్చినా, ఏ రీతిగా నీకు శ్రమలు అనుభవిస్తున్నా, దేవుడే నిన్ను కాపాడి సంరక్షించి నిన్ను విమోచించి దేవుని రాజ్యంలో నిన్ను నడిపించి ఆ బహుమానాలన్నీ కూడా ఇచ్చి దేవుడు నిన్ను నిరంతరం కూడా నడిపిస్తున్నాడు. దేవుని ప్రక్కన పెట్టి ధనం కోసం ప్రాకులాడే మన జీవితాలకు, అల్పకాల సుఖభోగాలు, దేవుని ఆలయమైన మన శరీరాలను పాడు చేసుకుంటే దేవుని రాజ్యానికి ఎన్నటికీ కూడా మనం వారసులం కాలం. నిత్య మరణానికి దగ్గర అవుతున్న మన జీవితాలకు హోదా, పలుకుబడి, అధికారం కోసం అడ్డదారులు దొక్కుతూ డబ్బును సంపాదిస్తే దేవుడు గనుడు అని అనిపించాడు. కానీ క్రీస్తుని బట్టి నువ్వు ఎప్పుడైతే అతిశయిస్తావో అప్పుడే దేవుడు నీ స్థానాన్ని హెచ్చించి గణపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. మోషే జీవితం గొప్ప ఆధ్యాత్మిక పాఠము సకల జనులకు. మోషే గారు ఉన్నతమైన స్థితిలో నడిపించబడ్డానికి కారణము ఆయన తగ్గించబడ్డాడు, దేవుడు హెచ్చించబడ్డాడు. ఆయన జీవితంలో మోషే తగ్గించబడ్డాడు, దేవుడు హెచ్చించబడ్డాడు. చివరికి ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తా. ఒక 2 వచనాలు చెప్తా స్పీడ్గా. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఇక తొందర చదవమ్మా. సామెతల గ్రంథం 27-24 వచనంలో, ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములుండునా. ఏందంట? కిరీటము ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉంటే ఉండవు. కానీ ఎవరుంటారు తరతరములు? శాశ్వతం ఏది ఉంటుందంటే దేవుడు మాత్రమే. నీ జీవితంలో నువ్వు ఎన్ని కలిగి ఉండాలని ఆశపడినా నీ జీవితంలో మొదటి స్థానము దేవునికి. చెప్పండి పక్కవారితో, నీ జీవితంలో ఎన్ని కలిగి ఉండాలని ప్రయాసపడక, కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. చివరిగా ఒక వచనం చదువుకుందాం మనము. ఆ సామెతల గ్రంథం 28-14 వచనంలో మనం చూస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేని బట్టి? నిత్యము దేవుని యందు భయము కలిగి ప్రవర్తిస్తే వాడు మాత్రమే ధన్యుడు. హృదయంను కఠినపరచుకొని వాడు కీడులో పడును. హృదయాన్ని కఠినపరచుకుంటే కీడులో పడిపోతాం. మన జీవితంలో దేవుని భయము కలిగి జీవించాలి. నిత్యము దైవికమైనటువంటి వాతావరణంలో నిత్యము మనము దేవునితో కనెక్ట్ అయి దేవుని సన్నిధిలో దినదినము అభివృద్ధి పొందే రీతిగా నీ వ్యక్తిగత జీవితము ప్రయాణించాలి. నువ్వు దేవునితో మరి అంత ప్రావీణ్యము నీకు రావాలి అంటే దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకనే నువ్వు దేని బట్టి అతిశయించాలంట? దేవుని బట్టి అతిశయించాలి. చివరిగా లాస్ట్ మాట మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ ఖండం 34వ అధ్యాయం 12వ వచనం. వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ, ఒక నిమిషం, వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇజ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదంట. దేవునితో ముఖాముఖము చూసిన వ్యక్తి ఎవరయ్యా అని అంటే మోషే మాత్రమే. అతను దేన్ని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి అతిశయించాడు. ధనాన్ని తిరస్కరించాడు,
హోదాను తిరస్కరించాడు, అంతస్తును తిరస్కరించాడు, డబ్బును తిరస్కరించాడు. అన్నిటిని తిరస్కరించి మందలు కాసుకొంచు హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. నీ ప్రథమ స్థానం నీ జీవితంలో దేవునిలో అంతగా తగ్గించుకుంటే మోషే గారికి దక్కింది ఏంటంటే దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవము మోషే గారికి దక్కింది. అది సాత్వికము. మోషే ఎవరో సాత్వికుడు. ఆ గుణము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితము చరిత్ర తిరగ రాయబడుతుంది. దేవుని ప్రణాళికలో మనము స్థిరపరచబడతాం, దేవుని ప్రణాళికలో మనం బలపరచబడతాం. అట్లాంటి వ్యక్తిత్వం నీకు రావాలంటే అన్నిటిని తిరస్కరించి దేవుని మీదనే ఆధారపడు. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, నీకు దేవుడు కావాలా, లోకం కావాలా? దేవుడేనా? వెరీ గుడ్. దేవుని కొరకు బ్రతికి మనము దేవునిని బట్టే మనం అతిశయించే వారంగా మనం ఉండాలి. మన జీవితాలలో దేవుడే రారాజుగా ఎదిగినప్పుడు మాత్రమే మనము ఈ భూమి మీద అనేక అద్భుత కార్యాలు మనం చూస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.